ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలను ఒంగోలు పట్టణంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించే 52వ వేద విద్వత్ మహాసభలను లలితాపీఠంలో ప్రారంభించారు. తొలుత ఆది శంకరాచార్యుల వారి చిత్రపటంతో ఒంగోలు పట్టణంలో నగర ఉత్సవం నిర్వహించారు. అనంతరం శంకరాచార్యుల వారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విద్వత్ పరిషత్తుకు చెందిన సదాశివయ్య మాట్లాడుతూ 52 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ వేద విద్వత్ మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న సభలు ఎంతో ప్రత్యేకం అన్నారు. శంకరాచార్యుల వారి చిత్రపటంతో గ్రామోత్సవం చేయడం విశేషమన్నారు. ఈ సందర్భంగా మహంకాళి శేషయ్య మాట్లాడుతూ లలితాపీఠం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా 52వ వేద విద్వత్ మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేద సభల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. शश्वतस्करहस्ते दधानवीर्या तदायमानम् अनुतेता सहस्रवीर्यमसि तन्नाजिन्वाज्यस्यमसि सत्यमसि सत्यायुः सोमं प्रीणाति दशके यो भवति शतं ब्राह्मणाः पिबन्ति सप्तत्रयरुक्तंहो श्रेष्ठं प्रस्तोतृप्रतिहर्तृभ्यां द्वादश पष्टो वीर्पुषा సంవత్సరాలుగా ఒంగోలు పట్టణంలో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ యొక్క మహాసభలన్నీ కూడా జరుగుతున్నాయి. త్వరగా నోరు కూడా చేయాలని మా కోరిక. దానికి మా అధ్యాపకులు, మా సెక్రటరీ వాళ్ళందరూ కూడా సహకరిస్తూ, తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మా బంధువు వేద శిష్యులు కూడా ఇందులో జాయిన్ అయినాడు. అతను కూడా ఒక ప్రత్యేక సభ్యునిగా ఇందులో ఏర్పాటు చేసుకొని దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా అటనే మా మురళీకృష్ణ గారు అందరూ చాలామంది ఈ సంవత్సరం జరిగినట్లుగా 52 సంవత్సరాల్లో జరగాలి అంత వైభవోపేతంగా స్వామివారి యొక్క ప్రథమ పఠం ఊరేగింపు ఒంగోలు నగరంలో ప్రదర్శన చేయటం చాలా గొప్ప విశేషం. నిన్ననే 71వ పీఠాధిపతి ఆయన కొత్తగా ఎన్నిక కావడం, మనం ఈ రోజున వేద సభలు చేసుకోవడం, అది కూడా ప్రత్యేకమైన గుర్తింపు. ఇలాంటి విశేషంగా మా సభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సభలందరినీ కూడా మీరు గమనించి మా వేద సభకు ఇతోదిక సహాయం అందించి మీరందరూ కూడా దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ధ్యానమూలం గురోర్మూర్తిం పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. 52వ వార్షిక సమావేశం ఈరోజు ఈ అమ్మవారి లలితాపీఠంలో చేసుకోవడం మాకు చాలా, అసలు మేము అనుకోలేదు ఇట్లా జరుగుతుందని కూడా, అసలు ఇక్కడ చేస్తామని కూడా మేము అనుకోలేదు. ఎక్కడెక్కడో ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం కాకుండా అనుకోకుండా
మా అధ్యక్షుడు వారు సదాశివ గారు మీ ఇద్దరు రావటం, అమ్మగారు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ మాతాదేవి లలితాదేవి సమక్షంలో ఈ సంవత్సరం 52వ వేద సభ ఇక్కడ జరగటం, ఆయన శారదాపీఠంలో ఆ రోజు శంకరాచార్యులు విద్వత్ సభ పెట్టి అక్కడ నెగ్గాడు ఆయన. అదేవిధంగా లలితాపీఠంలో ఈ సంవత్సరం వేద సభలు జరిగి ఈ పిల్లలందరూ రావటం, మా అందరూ కూడా మా కమిటీ మెంబర్సు ఈ విధంగా ఉత్సవం గ్రామోత్సవం జరగటం మన ఈ ఒంగోలు పట్టణంలో ఇంకా సహకరించారు చాలామంది. ఇంకా ఉత్తరోత్తర ఇటువంటి సభ ఇంకా మనం ఎప్పుడు కూడా ముందుకు పోయి ఇంకా ఎక్కడైనా బయటైనా కూడా ఇక్కడైనా కానీ ఒంగోలులో జరిగినా కూడా స్వతంత్రంగా ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర మనకు అవకాశం లేనప్పుడు మేమే స్వతంత్రంగా సంస్థ తరఫున చేస్తామని